अंदर के नमस्कार। ऑलरेडी भी पहले आप लोगों से बात कर रहे थे दोबारा सेम चीज़ के बारे में। अब सबको मालूम है अभी इलेक्शंस प्रोसेस नడుస్తుంది। परसों आप लोगों का पोलिंग है। ऑलरेडी साइलेंस पीरियड 5 PM నుంచి स्टार्ट అయింది। ओके, सो साइलेंसिंग पीरियड के बाद कोई भी कैंपेनिंग साइलेंसिंग पीरियड के बाद कोई भी कैंपेनिंग अलाउड नहीं है आप लोगों को अंदर। कोई भी वाइन शॉप्स वगैरह अलाउड नहीं है। ऑलरेडी वाइन शॉप्स बंद आई हुई। सो अगर कोई भी हमको इधर ये अल्कोहल डंप करते हुए या पैम्फलेट्स डिस्ट्रीब्यूट करते हुए कुछ कैश डिस्ट्रीब्यूट करते हुए अगर कोई भी मिलता है तो చాలా స్ట్రిక్ట్ యాక్షన్ అవుతుంది। సో కేస్ కూడా అవుతుంది ఆయన మీద। जो ले रहा है उसके ऊपर भी केस అయితే। సో కొంచెం ఇది మీకు स्ट्रिक्टली इसको ध्यान में रखें आप लोग कि अगर आप लोगों के ऊपर कुछ एक्शन होता है, केस रजिस्टर होता है तो చాలా ఇబ్బంది అవుతుంది फ्यूचर लो, स्पेशली यूथ मेंबर्स में చాలా ఇబ్బంది అవుతుంది। तो ऐसा चीज़ें आप लोग ना करें। अभी तक जैसे पीसफुली प्रोसेस रहा है, अगले 2 दिन भी ऐसे ही पीसफुली रहना है। ओके, पोलिंग वाले दिन आप लोगों को पोलिंग सेंटर इधर के पीछे ही है। तो इधर पोलिंग बूथ पे आप लोगों को जाना है। उधर हमारे लोग रहते हैं, इंस्ट्रक्शंस देते हैं क्यों मेंटेनेंस प्रॉपर्ली रखना है। उधर सेक्शन 144 रहता तो उधर आप लोगों को ऐसे भीड़ लगा करके झुंड बना करके कुछ कैनवसिंग उधर नहीं करना है, किसी को फोर्स नहीं करना है, किसी को इन्फ्लुएंस नहीं करना है। अपना वोट देना है, वापस आ जाना है। एक बार पोलिंग हो जाने के बाद जब कोई भी कैंडिडेट जीतता है, आप लोग जिसको भी सपोर्ट कर रहे हैं, कोई भी विक्ट्री रैली अलाउड नहीं है। अगर विक्ट्री रैली उस दिन आप लोग करते हो तो मी మీద కూడా केस है। जो भी पार्टिसिपेट करता है उसके ऊपर भी केस होता है। तो उस चीज़ का ध्यान रखेंगे। बाद में नेक्स्ट दिन जाकर के आप लोगों को अपने SHO से परमिशन लेना है कि विक्ट्री रैली कब करना है। वो आपको रूल्स बताते हैं कैसे करना, किस टाइम पे करना। परमिशन लेने के बाद ही आप लोगों को वो करना है। ओके, सो यदि बेसिक डूज एंड डोंट्स आप लोग फॉलो करेंगे तो अपना पूरे छोड़ा में पूरा प्रोसेस पीसफुली हो जाता है। अभी SP सर भी आए आप लोगों से मिलने के लिए, बात करने के लिए। तो अभी SP सर आप लोगों से बात करना। అందరికీ నమస్కారం। ఇప్పుడు ఎలక్షన్ కోడ్ నడుస్తుంది, ఎలక్షన్ వచ్చినాయి, ఇప్పుడు సైలెన్స్ పీరియడ్ కూడా స్టార్ట్ అయినాయి ఆల్రెడీ। సైలెన్స్ పీరియడ్లో మీరు ఏం ప్రచారం చేయడానికి లేదు। ఎవరైనా ఇప్పుడు మనం ఆల్రెడీ ఇది మన పోలీస్ పార్టీ ఇక్కడ తిరుగుతున్నాయి అంటే చాలామంది ఆఫీసర్స్ SIలు ఆల్మోస్ట్ 4 SIలు 3 CA 4 CIలు 1 అడిషనల్ SP ఇక్కడ రావడం జరిగింది। వాళ్ళు ఇక్కడే ఉంటారు ఎలక్షన్ వరకు। మీ అందరితో రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ ఎలక్షన్ చట్టాలు ఫాలో చేయాలి। ఈ ఎలక్షన్ చట్టం చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి। ఇప్పుడు దీనిలో ఏంటి అంటే ఇప్పుడు ఎవరైనా దగ్గర మనకి మందు పంచుకొని అప్పుడు దొరికితే చాలా గట్టిగా యాక్షన్ ఉంటుంది। అతని పైన రౌడీ షీట్స్ ఓపెన్ అవుతుంది। మళ్ళీ ప్రతి ఎలక్షన్లో బైండ్ ఎవరు ఉంటుంది। మీ దగ్గర ఎవరైనా వస్తే కూడా ఇది తీసుకో, మళ్ళీ మనకి ఇన్ఫర్మేషన్ వస్తే తీసుకునే వాళ్ళపైన, ఇచ్చిన వాళ్ళపైన, 2 వాళ్ళపైన కేసు నమోదవుతుంది। కాకుండా మనం సోషల్ మీడియా కూడా సెల్ ఒక ఏర్పాటు చేసాము। ఆ సోషల్ మీడియా కూడా మనం మానిటర్ చేస్తున్నాము। మీ వాట్సాప్లో ఏం మీరు మాట్లాడుతున్నారు అంటే ఆ గ్రూప్స్లో ఎవరిపైన రచ్చగొడుతున్నారు, లేకపోతే ఏమైనా ఎవరికి వాళ్ళ ప్రైవేట్గా వాళ్ళ గురించి ఏమైనా టాక్స్ చేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, రెచ్చగొడుతున్నారు, అది కూడా కేసు నమోదవుతుంది, మీ ఫోన్ సీజ్ అవుతుంది। దయచేసి ఈ ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేయకండి। ఇది కాకుండా ఇప్పుడు ఎల్లుండి ఓటింగ్ ఉంటుంది మనకి। ఆ ఓటింగ్ 7 నుంచి 1 వరకు ఉంటుంది। ఆ 7 నుంచి 1లో మీరు ఓటింగ్ చేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ రావాలి। బయట అనవసరంగా తిరగకండి। ఈ లోకల్ SICA ఆల్రెడీ లోకల్ మార్కెట్కి రిక్వెస్ట్ చేశారు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, అన్ని మార్కెట్ వాళ్ళు బంద్ చేస్తారు। అది కాకుండా కూడా అనవసరంగా బయట తిరగడానికి లేదు। నేను బైక్లో తిరుగుతాను, ఎక్కడ తిరుగుతాను, ఎందుకు తిరుగుతాను అంటే మనం అడుగుతాం। అనవసరంగా తిరిగి మనకి దొరికితే 100% కేసు నమోదవుతుంది। ఆ 144 కూడా రేపటి సాయంత్రం నుంచి ఎల్లుండి సాయంత్రం వరకు 144 అమలు అయినాయి। మీరు 4-5 కంటే ఎక్కువ ఏమైనా తిరిగితే మళ్ళీ అది సెపరేట్ కేసు చేయాల్సింది। ఇది కాకుండా పోలింగ్ లొకేషన్ మనకి దగ్గర ఉంది, దీని చుట్టుపక్కల చాలా ఇల్లులు ఉన్నాయి। ఎవరైనా ఇల్లులో బయట వాళ్ళ ఉంటే ఇల్లు అతని పైన, ఓనర్స్ పైన కేసు అవుతుంది। సో ఇల్లు ఓనర్ ఎవరైనా ఉన్నారు మాత్రమే వాళ్ళే ఆ ఇల్లులో ఉండాలి। ఎక్స్ట్రా పర్సన్ ఎవరైనా అక్కడ వచ్చి ప్రచారం చేస్తే, లేకపోతే చూస్తే ఏం జరుగుతుంది, ఎవరికి ఎవరు ఓటు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, మళ్ళీ వాళ్ళపైన కూడా కేసు అవుతుంది। సో దయచేసి అన్ని మీరు రూల్స్ పాటించుకోవాలి, అన్ని ఫాలో చేయండి। అది మీ అందరితో రిక్వెస్ట్।
నెక్స్ట్ విక్టరీ ర్యాలీ ఏం చేయడానికి లేదు. ఎవరైనా గెలిచారు అంటే మళ్ళీ విక్టరీ ర్యాలీ చేయడానికి లేదు. ఎవరైనా పటాకా పెడితే లేకపోతే ర్యాలీ తీస్తే మళ్ళీ అతని పైన కేసు అవుతుంది. అతను ఎవరైనా గెలిచిన క్యాండిడేట్ ఉన్నారు లేకపోతే అతని పైన వెనుక 100 మంది ఉంటే 100 మంది పైన కేసు అవుతుంది. సో మీ అందరితో రిక్వెస్ట్ ర్యాలీ కూడా చేయాలంటే నెక్స్ట్ డే ఆ రోజు ఏం పర్మిషన్స్ లేదు, 30 పోలీస్ యాక్ట్ అమలు ఉంది. నెక్స్ట్ డే పోయి మీరు మీ కన్సర్న్ ఎస్హెచ్ఓ దగ్గర సిఐ దగ్గర పోయి మీరు పర్మిషన్ అడిగితే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. బట్ మీరు సొంతగా నేను ర్యాలీ తీస్తానంటే మళ్ళీ కేసు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కేసు ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి కేసు అయినాయి అంటే మీకు ఎన్ఓసి రాదు. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ, అగ్నివీర్ పోవాలి, గవర్నమెంట్ జాబ్ పోవాలి, ప్రైవేట్ జాబ్ పోవాలి. హైదరాబాద్లో కూడా జాబ్ వాళ్ళు కూడా ఇప్పుడు ఎన్ఓసి అడుగుతారు. కేసు అయినా అంటే ఆన్లైన్ రికార్డ్ ఉంటుంది, ఎన్ఓసి ఇవ్వడానికి ఉంటారు. దయచేసి అన్ని రూల్స్ ఫాలో చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్తో దూరం ఉండి ఎవరైనా మీకు ప్రోత్సహించేస్తే నడువు ఏం కాదు, నేనున్నాను, నేను చూసుకుంటాను. ఇక్కడ పోలీస్ కూడా అట్లే ఉంది, మనం అందరు ఉన్నాము, మనం అందరు కేసు చేస్తాం. ఇప్పుడు ఏమైనా మీరు ఒకరొకరు కాంప్రమైజ్ కూడా చేస్తే మనం కేసు చేస్తున్నాము. ఎందుకంటే క్రైమ్ జరిగింది అంటే కేసు అవుతుంది. తర్వాత మీరు కాంప్రమైజ్ అవుతారు, ముందు కాంప్రమైజ్ అవుతారు, అది మీ ఇష్టం. బట్ కేసు నమోదు అవుతుంది, అది రికార్డ్ బిల్డప్ అవుతుంది. సో దయచేసి అన్ని చట్టం మొత్తం ఫాలో చేయాలి. ఏం తప్పు చేయకుండా ఎలక్షన్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా పీస్ఫుల్గా జరిపించండి. ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ వస్తే ఎవరైనా ఇది పంచుకుంటున్నారు, ఇది మందు లేకపోతే డబ్బులు లేకపోతే వాటర్ ఫ్రూటీ ఏమైనా పంచుకుంటున్నారంటే తొందరగా 100 డయల్ చేసి ఈ సిఐకి, ఈ ఎస్ఐకి, పాత ఎస్ఐకి ఫోన్ చేసి త్వరగా మీరు ఇన్ఫార్మ్ చేస్తే మనం యాక్షన్ తీసుకుంటాం. నాకు ఇప్పుడు కూడా జనాలు మెసేజ్ చేస్తున్నారు, సార్ ఇతని ఇంట్లో ఇది జరుగుతుంది, ఆ పోలీస్ వాళ్ళు పోతున్నారు పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ రోజు మాత్రమే అయితే 20 వరకు కేసులు మనం అట్లా చేశారు. మీకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తే తొందరగా మన అందరికీ ఇన్ఫార్మ్ చేస్తే మనం తప్పకుండా పట్టుకుంటాం, కేసులు నమోదు చేస్తాం. ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫేర్ నడుస్తుంది. థ్యాంక్ యూ.